గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. నాకు 3 తోటి 3 గుణిజంగాని కారణాంకాలు నాకు కావాలి అంటే దాని అర్థం ఏంటంటే నాకు మొత్తం కారణాంకాల నుంచి 3 తోటి డివైడ్ అయ్యే కారణాంకాలు తీసేస్తే కాదు వస్తుంది, మొత్తం నుంచి అవును తీసేస్తే నాకు కాదు వస్తుంది. ఏవైతే కారణాంకాలు 3 తోటి గుణిజం కావో అవి నాకు కావాలి. సో ఏవైతే కారణాంకాలు 3 తోటి డివైడ్ అవ్వవో టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత 24, మల్టిపుల్స్ ఆఫ్ 3 ఎంత 16. 24 మైనస్ 16 8, 24 మైనస్ 16 ఇట్ ఈజ్ 8. ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 మనం ప్రీవియస్ క్వశ్చన్ లో చదువుకున్నాం. ఆడ్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఆడ్ నంబర్ అంటే 2 తోటి డివైడ్ అవని 2ని మూసేసాం. ఇక్కడ కూడా 2ని 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 సంబంధించి 3/2ని తీసేస్తే 2/3 0 to 3 కాంబినేషన్స్, 0 to 1 2 కాంబినేషన్స్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. టోటల్ ఫ్యాక్టర్స్ 360కి మొత్తం ఫ్యాక్టర్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 360కి మొత్తం ఫ్యాక్టర్లు ఎన్ని ఉన్నాయి వసంత? 0 నుంచి 3 4 కాంబినేషన్లు, 0 నుంచి 2 3 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు, 4 ఇంటూ 3 ఇంటూ 2 మొత్తం ఆన్సర్ ఎంత వసంత? 24. మొత్తం ఆన్సర్ ఎంత? 24. ఆర్ యు ఆల్ విత్ మీ? అర్థమైంది కదా వసంత? టోటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 4. నాట్ మల్టిపుల్స్ అంటే టోటల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4. మొత్తం ఫ్యాక్టర్లు 24 మైనస్ 12, దీని ఆన్సర్ 12. ఇది ఇంకో మోడల్, ఇది మీరే సాల్వ్ చేయండి. నంబర్ ఇస్తున్నాను, ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నంబర్ ఇస్తున్నాను 144. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 9, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3k. ఈ 5 సాల్వ్ చేయండి సార్. ఎఫ్ అంటే మొత్తం రాయకుండా స్టేట్మెంట్ రాస్తున్నాను. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6, ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ 6తో గుణిజమయ్యే కారణాంకాలు ఎన్నున్నాయి 144లో? అందరూ కూడా దయచేసి కామెంట్స్ లో ఆన్సర్ రాయాలి. నాకు ఓన్లీ సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ మాత్రమే కావాలి. రైట్? మీకు నచ్చదు టైం పాస్ చేసే టీచరు, నాకు నచ్చరు టైం పాస్ చేసే స్టూడెంట్స్. చదువుకోవాలి, నేను ఆప్టిట్యూడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అవ్వాలి అని అనుకుంటే ఈ క్లాస్ ని మించిన క్లాస్ ఇంకోటి ఉండదు. దయచేసి ఆన్సర్లు రాయండి. తప్పైనా నేను పక్కన ఉన్నాను. ఫ్యాక్ట్ 144 అంటే 2/4 ఇంటూ 3 స్క్వేర్. ఇది వేయడం ఎలానో తెలుసు కదా? ఇది 16 ఇంటూ 9. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5, అసలు దీంట్లో 5 లేదు, 0. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 6, 6 అంటే 2 ఇంటూ 3, మిగిలిందేంటి 2 క్యూబ్ ఇంటూ 3/1. 2/4లో 2 తీసేశాను, 3 తీసేశాను. ఇవన్నీ కూడా 4 2 8, 4 2 8. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 9, 9 అంటే 3 స్క్వేర్, మిగిలింది 2/5, 0 to 4 5. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 3 ఇంటూ 2/4 ఇంటూ 3/1, 5 2 10. నా ఆన్సర్లు 8 5 0 10. వెరీ గుడ్. 8 5 0 10 ఎక్కువ మంది దగ్గర కనబడుతున్నాయి. ఎవరైనా తప్పు చేస్తే రైట్ ఒక్కసారి చూడండి ఎక్కడ తప్పు చేస్తారా అని. మీ నోట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరైతే ఎన్రోల్ ఉన్నారో ఆ నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. చాప్టర్ బై చాప్టర్
చాప్టర్ కుదిరితే గనక ప్రింట్ తీసుకోండి, లేకుంటే మొత్తం నంబర్ సిస్టమ్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ పీడిఎఫ్లన్నీ కూడా ఒక పని చేసి ఒక చాప్టర్ వైజ్ గా పెట్టుకోండి. రైట్, మీకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది అనిల్ సార్ నోట్స్ ఎంత పాపులరో. రైట్, అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అర్థమైంది కదా సార్? ఫ్యాక్టర్స్ లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఫ్యాక్టర్స్ లో మనము డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఇక్కడ మనకు టోటల్ గా సో ఆన్సర్ చేంజ్ చేసే బదులు క్వశ్చన్ చేంజ్ చేస్తాను, అది కూడా చేద్దాం. విజయ్, యు ఆర్ రైట్. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 is 15 minus 10 5. సో ఆన్సర్ లాస్ట్ ది 10 కాదు 5. రైట్, మల్టిపుల్ ఆఫ్ నాట్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 వస్తే దానికి కాన్వర్స్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 ఇది మల్టిపుల్ ఆఫ్ 3, ఇది ఆన్సర్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్. నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఒక 15 నిమిషాలు, ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఒక 15 నిమిషాలు. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడాలి. అంటే 12 వచ్చింది అనుకోండి, 12కు ఫ్యాక్టర్స్ ఎంత చూడండి, 1 2 3 4 6 12. 1 2 3 4 6 12 ఇవి ఫ్యాక్టర్స్. వాడు ఏమన్నాడు క్వశ్చన్ లో, ఫ్యాక్టర్స్ ని కూడమన్నాడు. కూడితే గనక ఏమొస్తుంది నాకు, 1 + 2 + 3 + 4 + s + 6 + 12. ఇది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఎస్ఎఫ్ అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. 1 + 2 + 3 + రైట్ 4 + 6 + 12. 1 + 2 + 3 + 4 + 6 + 12. కానీ 100 ఇస్తే మొత్తాన్ని యాడ్ చేయడు, కొంచెం టైం పడుతుంది. రైట్, అదే 200 ఇస్తే టైం పడుతుంది. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. కాన్సెప్ట్ నంబర్ అనేది 12. 12 ఈజ్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. 12 ఈజ్ 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. ఈ 2 స్క్వేర్ లో ఎలిమెంట్స్ ఏంటేంటి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. ఒకసారి ఈ మూడింటిని యాడ్ చేసి చూద్దాం. ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ 2 పవర్ 2. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. 3 పవర్ 1 కి ఎలిమెంట్స్ ఏంటి, 3 పవర్ 0, 3 పవర్ 1. 3 పవర్ 0, 3 పవర్ 1. ఇది చూద్దాం అసలు ఏమవుతుందో. 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 0, 1 ఇంటూ 1 1. 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 1 అంటే ఇది 2. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 0 అంటే ఇది 2. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 అంటే ఇది 6. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 0 ఇది 4. 4 ఇంటూ 3 12. 1 + 2 + 3 + 4 + 6 + 12. ఇదేమైంది, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్సే అయింది. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్సే అయింది. అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కారణాంకాలను కూడితే ఎలా చెయ్యాలంటే, ఫస్ట్ నంబర్ ని పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్ గా రాసుకోండి. ఫస్ట్ నంబర్ ని పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్ గా రాసుకోండి. 12ని పవర్ ఆఫ్ ప్రైమ్ బేసెస్ గా రాసుకుంటే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 అయింది. అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ 2 స్క్వేర్ ని యాడ్ చేయండి. ఎలిమెంట్స్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే ఎంత, దాని నుంచి వచ్చిన పవర్స్ ఏంటేంటి, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. 3 పవర్ 0, 3 పవర్ 1 యాడ్ చేయండి. అర్థమైంది కదా సార్? సపోజ్ గా n వాల్యూ 360 ఉంది. n వాల్యూ 360 ఉంది. 360 అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్.
సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తాము, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్. అన్ని ఎలిమెంట్స్ ని తీసుకోండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 5 పవర్ 1 కి 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ 0, 5 పవర్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? దీనికి మనము జనరల్ గా ఏం చేస్తామంటే, ఆన్సర్ ఆప్షన్లు కనుకుంటే డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తాము, లేకపోతే యూనిట్ డిజిట్ అప్లై చేస్తాము. రెండిట్లో ఈ రెండు యూజ్ చేసి మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తాం. యూనిట్ డిజిట్ అయినా తీసుకుంటాము, డివిజిబిలిటీ రూల్ అయినా తీసుకుంటాం. అదేంటో చూద్దాం. 2 పవర్ 3 ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 2 ఈజ్ 4, 2 పవర్ 1 ఈజ్ 2, 2 పవర్ 0 ఈజ్ 1. 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15, 15 యూనిట్ డిజిట్ 5. 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 1 13, 3. 5 ప్లస్ 1 6. సో 5 6ల 30. ఆన్సర్ యూనిట్ డిజిట్ అనేది 0 తోటి ఉంటుంది. ఆన్సర్ యూనిట్ డిజిట్ అనేది 0 తోటి ఉంటుంది. యూనిట్ డిజిట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, రైట్? ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 1. 8 ప్లస్ 4 12 ప్లస్ 2 14, 15. ఫస్ట్ వాల్యూ 15. సెకండ్ వాల్యూ వచ్చేసరికి 9 ప్లస్ 3 12 ప్లస్ 1 13. దాని యూనిట్ డిజిట్ 3. 5 ప్లస్ 1 6, 6 3ల 18, 18 5ల 90. ఆన్సర్ యూనిట్ డిజిట్ 0. ఇంకోటి ఏంటంటే, సపోజ్ గా ఇంకా స్ట్రక్ అయిపోతే డివిజిబిలిటీ రూల్. దీని వాల్యూ ఎంత? 15. 15 అంటే ఆన్సర్ 5 తోటి డివైడ్ అవ్వాలి, 3 తోటి డివైడ్ అవ్వాలి. 15 ఇంటూ సంథింగ్. ఆర్ 9 ప్లస్ 3 12 ప్లస్ 1 13. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి, 5 తోటి డివైడ్ అవ్వాలి, 13 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ జస్ట్ ఆన్సర్ ఆప్షన్స్ చూసుకుంటే యూనిట్ డిజిట్ మ్యాచ్ ద్వారా కానీ డివిజిబిలిటీ రూల్ ద్వారా కానీ ఈజీగా వస్తుంది. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి? సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ 0 నుంచి ఏదైతే పవర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఉందో అక్కడ వరకు రాయండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 5 పవర్ 0, 5 పవర్ 1. ది యూనిట్ డిజిట్ అప్లై చేయండి, లేకుంటే డివిజిబిలిటీ రూల్ అప్లై చేయండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ని కనుక్కునే పద్ధతి ఇది.